మహానటి తర్వాత ఒక ప్రెస్ మీట్ జరిగింది. చిరంజీవి గారు అలాగే నాగశ్విన్ ఇద్దరు పాల్గొన్నారు. దానిలో అశ్విని దత్ గారు కూడా ఉన్నాడు. ఈయన ఒక కోరిక కోరాడు చిరంజీవి. ఇప్పటికీ ఆ వీడియో యూట్యూబ్లో అవైలబుల్. ఓకే, పాతాళ భైరవి లాంటి సినిమా ఒకటి చెయ్యాలని నాకు ఒక కోరిక ఉంది, నువ్వు సమర్థుడివి, అలాంటి సినిమా ఏదైనా ఆర్గనైజ్ చేయొచ్చు కదా, ఇదే బ్యానర్ లో చేయొచ్చు మనం. వైజయంతి బ్యానర్ లో నాగశ్విన్ డైరెక్షన్ లో చిరంజీవి పాతాళ భైరవి అని మెన్షన్ చేశాడు ఆయన. అబ్బో, పాతాళ భైరవి లాంటి సినిమా ఒకటి కావాలి నాకు. అంటే మంత్రతంత్రాలు అంతే, అన్ని విద్యలు ఉండాలి ఉండాలి. ఓకే, అంటే పిల్లల్ని అట్రాక్ట్ చేయటం అనేది ప్రోగ్రామ్. అక్కడ బహుశా ఇది ఐడియా నాటి ఉంటాడు ఒక రకంగా. నాటిన తర్వాత ఈయనకి మార్వెల్ సిరీస్ ఇవన్నీ ఉన్నాయి బ్రెయిన్ లో. ఈ టెర్మినేటర్లు ఇవన్నీ చూస్తున్నాడు. టెర్మినేటర్ 1 and 2 తర్వాత మార్వెల్ సిరీస్ చాలా ఉన్నాయి. ఈ తరహా మీకు ఐరన్ మ్యాన్ అని ఒక బంచ్ వచ్చింది. అవును, బంచ్ వచ్చింది. అవును, అలాగే ఈ హల్క్ వీటి తాలూకా ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నాయి. అయితే ఇతను కూడా ఆ జనరేషన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తే. ఓకే, నాగశ్విన్ కూడా అక్కడి నుంచి వచ్చిన వాడే. ఆయన ప్రయాణం కూడా అక్కడి నుంచే మొదలైంది కాబట్టి ఆయనకు కూడా ఒక ఆలోచన ఉంది. సో ఆ డిజైన్ లో ఒక స్క్రిప్ట్ అనుకున్నాడు ఆయన. అనుకుని దానికి ఇండియన్ మైథాలజీని కలిపారు. అంటే ఒక ఆలంబనగా తీసుకున్నారు. ఆలంబనగా తీసుకుని ఆయన ఏం చెప్పాడు, 3 ప్రపంచాలను చూపిస్తున్నాను నేను దీనిలో అన్నాడు. ఒకటి కాశీ నగరం అన్నాడు, రెండోది కాంప్లెక్స్ అన్నాడు, శంబాల అన్నాడు. అయితే ఈ సినిమాలో కాశీనగర్ ప్రస్తావన ఏమీ లేదు. ఏదో ఎండిపోయింది, గంగానది అంతా ఎండిపోయింది, ఇదిగో చూపించారు అంతే. అంతే తప్ప దాని లోపలికి వెళ్ళాల సబ్జెక్ట్ లోకి వెళ్ళాలి. ఇక్కడ కాంప్లెక్స్ అనేది మాత్రం చూపించారు. ఆ పైన కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ కాంప్లెక్స్ అండ్ శంబాల అన్నాడు. ఈ శంబాలలో ఆ అమ్మాయి ఉండదు, అక్కడ సుమతి ఇక్కడ ఉంటుంది కాంప్లెక్స్ లో. సుమతి ఇన్ ద సెన్స్ మన దీపిక. ఓకే, విష్ణుయశుడు అనే క్యారెక్టరే కనిపించదు. అది నేను క్యారెక్టర్స్ లో కూడా మాట్లాడతాను నేను. సో అశ్వత్థామని మనం అశ్వత్థామ హతకుంజర అని అంటారు. అవును, భారతంలో అశ్వత్థామ పాత్ర అనేది చాలా లిమిటెడ్. ఆ టైం వరకు వస్తుంది, సో అంతవరకు అయిపోతుంది. బట్ అశ్వత్థామని ఒక హీరోగా చూపిస్తూ సినిమా అంతా కూడా ఒక ప్రొజెక్షన్ తీసుకొచ్చారు. అంటే నిజానికి కౌరవ సేనకి చివరిలో నాయకత్వం వహించింది ఆయనే. అవును, అశ్వత్థామే. అలాగే తన మరణాన్ని సాకుగా చూపించి తండ్రిని చంపేశారు అవును అనేటువంటి ఒక కోపం ఉంటుంది ఆయనకి. ఆ కోపంతోనే ఆయన తన దగ్గర ఉన్నటువంటి ప్రత్యేక అస్త్రం ప్రయోగిస్తాడు. ఉప పాండవుల్ని మొత్తం అందరినీ కూడా మట్టు పెడతాడు. అది ఉప పాండవుల వైపు కాన్సన్ట్రేట్ అయ్యేలాగా డైవర్ట్ చేసింది శ్రీకృష్ణుడు. చేసి నీ కోపం తీరింది కదా అంటాడు. అలా మొదలవుతుంది అతనితో ఇంటరాక్షన్. ఓకే, అయితే వీళ్ళందరూ కృపాచార్యుడు కూడా చిరంజీవి. కృపాచార్యుడు చిరంజీవే, ఈయన చిరంజీవి. ఇలా మనకి ఒక 5-6 విభీషణుడు కూడా చిరంజీవి అని చెప్తారు రామాయణంలో. అలాగే ఆంజనేయ స్వామి ఆయన చిరంజీవి. సో వీళ్ళందరూ యుగాల తరబడి జీవించే ఉంటారు అనేది ఒక ఇమాజినేషన్ ఉంది మనకి. ఈ ఇమాజినేషన్ ని వాడుకొని అశ్వత్థామ పాత్రని దీనిలోకి లాక్కొస్తే బాగుంటుంది అనుకున్నాడు ఆయన. ఓకే, అనుకుని అశ్వత్థామని పట్టుకొని ఆయన్ని, అంటే శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా ఆయన నిర్యాణానంతరం ఆయన ఒక బాధ్యత అప్పచెప్పినట్టుగా ఒక చిన్న రెఫరెన్స్ ఉంది.